వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వింతలు, విశేషాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇలాంటి కథనాల సమాహారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ కి హార్టీ వెల్కమ్. పండు కొత్త పండు గ్యాక్ ఫ్రూట్ దాని పేరు అంటున్న రైతు, చదువుతో పాటు సంపాదన కూడా ముఖ్యమే అంటున్న విద్యార్థులు, గూళ్లను కట్టుకోమని పిచ్చుకలకు వెల్కమ్ చూపుతున్న విశాఖవాసులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీ. వ్యవసాయం కేవలం సంప్రదాయ పంటల దగ్గరే ఆగిపోతే ఇప్పుడు మనకు కనిపిస్తున్న కొత్త రకాల పండ్లు, ఫలాలు లభించేవి కాదు. అందుకే కొంతమంది రైతులు కష్ట నష్టాలు కోర్చి మరీ కొత్త రకం పంటలు సాగు చేస్తూ ఉంటారు. అవి సక్సెస్ అయితే మంచి లాభాలు కూడా ఆర్జిస్తుంటారు. అలాంటి ఓ వినూత్న పండ్లను సాగు చేస్తున్నారు ఓ రైతు. మలేషియా, థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాల్లో మాత్రమే పండే గ్యాక్ అనే ఫ్రూట్ ని సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇంతకు ఈ పండుని ఎలా సాగు చేస్తున్నారు, మన మార్కెట్లో దీనికి డిమాండ్ ఎలా ఉంది తెలుసుకుందాం రండి. నమస్తే, నేను మీ యాలి. ఇల్లేర స్వర్గసీమ అంటారు. మరి అదే ఇంటిలో స్వర్గ ఫలంలా పేరు పొందిన గ్యాక్ ఫ్రూట్ ఈ పంట చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అసలు మన భారతదేశంలోనే కనిపిస్తుంది. అలాంటిది మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మూర్తి గారు టెర్రస్ పైన ఇలాంటి పంట పండించి అందరినీ ఆశ్చర్యంగా గురి చేస్తున్నారు. అలాగే ఈ పంట చాలా రేరు. అసలు ఈ పండించాలంటే కనుక చాలా కష్టంతో కూడిన పని. సో మన మూర్తి గారి ఇంటి దగ్గర అయితే ఇక్కడికి వచ్చాను. ఈ యొక్క ఫలం యొక్క డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ పంటలు ఎలా పండిస్తారు, నిజంగా దీని యొక్క ఔషధ గుణాలు ఎలా ఉన్నాయి, నిజంగా దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఒక్కసారి మనం మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. ప్రపంచంలో లభ్యమయ్యే అనేక ఫలాలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అవి ప్రాంతాన్ని బట్టి సాగు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది రైతులు మాత్రం టెక్నాలజీ అందిపుచ్చుకొని నూతన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియాలో ఎక్కడా పండని గ్యాక్ ఫ్రూట్ ను సాగు చేస్తున్నాడు ఏలూరు జిల్లాకు చెందిన రైతు. మలేషియా, తైవాన్, వియత్నాం వంటి ప్రదేశాల్లో సాగు చేస్తున్న గ్యాక్ ఫ్రూట్ చాలా అరుదుగా లభించే ఈ ఫలాలను జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీనివాస్ మూర్తి సాగు చేస్తూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు. ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది మనకి ఏ దేశానికి సంబంధించిన? ఇది వియత్నాం నుంచి, వియత్నాంలో ఎక్కువ ఉంటుందని చూశాను నేను. తర్వాత నా ఫ్రెండ్ ద్వారా 4 సీడ్స్ తెచ్చానండి నేను. 5 గింజలు తెస్తే ఎక్కడి నుంచి అండి? మీ ఫ్రెండ్ దగ్గర? వెంకట అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన దగ్గర తీసుకున్నాను నేను. 6 గింజలు తెచ్చానండి. నాకు 5 మొక్కలు వచ్చినాయండి. ఒక గింజ ఫెయిల్ అయిందండి. 5లో కూడా 3 ఫీమేల్, 2 మేల్ వచ్చినాయండి. నాకు సరిపోయినాయండి. ఇది పాలినేషన్ చేయాలండి. ఇది పాలినేషన్ చేయాలి. చేస్తేనే కాస్తండి ఫ్రూట్. హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ చేయాలండి. ఇది హ్యాండ్ పాలినేషన్ చేస్తే పెట్టినట్టు వచ్చినాయండి ఫ్రూట్స్ నాకు. ప్రతి కనీసం 80% ఫ్రూట్స్ నాకు నిలబడినాయండి. ఇవ్వండి ప్రతిదీ ఫ్రూట్. వియత్నాం నుంచి అక్కడ పంట అంటున్నారు. ఈ యొక్క పాదుడు అయితే కనిపిస్తుంది కదా. అంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే దీని యొక్క ఫలదీకరణ చేయాలంటున్నారు. అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే మొక్క పువ్వు వస్తుందా లేకపోతే ఇది కాయ? మీకు చూపిస్తాం సార్. మీకు ఫ్లవర్ అక్కడ ఉంది సార్, అది చెప్పండి. ఇది ఫీమేల్ ఫ్లవర్ ఇలా ఉంటుంది సార్. ఇది ఫీమేల్ ఫ్లవర్ అనేది ఇలా ఉంటుందండి. కాయ వచ్చి ఫ్లవర్ వస్తుందండి. ఇది ఫస్ట్ కాయ తర్వాత ఫ్లవర్ అండి. అవునండి, కాయ వచ్చి ఫ్లవర్ వస్తుందండి ఫీమేల్కి. మేల్ ఏమో ఓన్లీ ఫ్లవరే వస్తుందండి. అంటే ఇలా వచ్చిన ఫ్లవర్ కింద ఉంటుందండి, కాయలా రాదండి. ఇది ఇది ఫీమేల్ అండి. మీకు ఈజీగా గుర్తుపట్టొచ్చండి. ఫీమేల్ ఫీమేల్ అండి. ఇది దీంట్లో ఆరెంజ్ లాంటి పుప్పిడి ఉంటుందండి. ఇది ఈ కలర్ ఉంటుందండి, ఆరెంజ్ లాంటిది ఇలా కలర్ ఉంటుందండి. ఈ కలర్ తీసుకుని దానికి అక్కడ బంచెస్లా ఉంటాయండి ఫీమేల్ ఫ్లవర్. ఆ ఫ్లవర్ దగ్గర ఇది ఇలా ఈ క్రాస్ చేయాలండి. ఇది ఉంది కదా సార్, ఇది ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టాలండి. ఫ్లవర్ రాలిపోయినా పర్వాలేదండి. ఇది ఇది మొత్తం దీన్ని ఆరెంజ్ ఫ్లవర్ మాత్రం కంపల్సరీ ఇక్కడ పెట్టాలండి. ఇలా పాలినేషన్ చేయాలండి. అలా అది చూడండి, అక్కడ ఆరెంజ్ వచ్చింది. ఇది అలా పాలినేషన్ చేసి వదిలేస్తే మీకు ఫ్రూట్ సెట్ అవుతుందండి ఒక 4-5 రోజుల్లో. తన ఇంటిపై ప్రత్యేక గార్డెన్ ఏర్పాటు చేసుకుని అందులో సాగు చేస్తున్నాడు. కేవలం 6 మొక్కలు నాటి 100 పండ్లను ఉత్పత్తి చేస్తున్నాడు. యూట్యూబ్ లో ఈ పంట సాగు గురించి పూర్తిగా తెలుసుకుని స్వర్గఫలం పంట సాగు చేస్తున్నాడు. గ్యాక్ ఫ్రూట్ సాగు మన భారతదేశంలో కనుక పండిస్తే రైతులకు మంచి లాభాలను చేకూరుస్తుందని అంటున్నారు. ఈ పంటకు ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ గ్యాక్ ఫ్రూట్ కు 1300 నుంచి 1500 వరకు ధర పలుకుతుందని అంటున్నారు. అంటే నాకు తీగ జాతి పౌద అని చెప్పారండి. తీగ జాతి పౌద అంటే ఫస్ట్ నేను ఇలా పందిరేసుకున్నాను. అలాగా తీగ జాతి పౌద అంటే ఇంతలా గ్రోత్ వస్తుందని నాకు
వరకు తెలియదండి. తెగజాతి అంటే చిన్నగా కాకరపోతలాగా అలా పాకుద్ది అనుకున్నానండి. ఈ పాదు బాగా స్పీడ్గా గ్రోత్ ఉంటుందండి. ఇది మీరు అనుకున్నారా అంటే అసలు మనకి కాదు, ఒకటి రెండు మొక్కలు అసలు పెంచారు, 1-2 వస్తా చూద్దాం లేకపోతే తీసేద్దాం అని అనుకున్నానండి. ఫస్ట్ నాకు ఒక 6 నెలలకి ఫ్లవర్ వచ్చిందండి, పోయిందండి. ఫస్ట్ అది పాలినేషన్ నాకు తెలియలేదు, పాలినేషన్ చేయాలని తెలియదు. అప్పుడు మళ్ళీ నేను వీడియోలో అవి చూసి పాలినేషన్ చేయాలన్నప్పుడు అప్పుడు ఈ ఫ్లవర్స్ లేట్గా వచ్చినాయండి మాకు, మెయిల్ ఫ్లవర్స్. అవి వచ్చిన తర్వాత సెట్ అయినాయి సార్. చాలా మంది డౌట్ ఉంటుంది శ్రీనివాస్ గారు, అంటే ఈ పంట ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు పాడుతుంది? 9 నెలల కాపు కంటిన్యూ ఉంటుంది. 9 నెలలు. అదే ఎందుకని అలాగంటే దీనికి సీజన్ ఉండదు సార్. ఆగాకి ఫ్లవర్ వస్తుంది, ఆగాకి వచ్చేస్తుంటదండి. 2 ఆకులు గ్యాప్ వచ్చి ఇది ఎక్కువ కాయలు ఉన్నాయనుకోండి పాదుకి, అప్పుడు కొంచెం స్లో అవుద్దండి, ఆకు రాకుండా ఉంటది. కాయలు లేనప్పుడు ఫ్లవర్ వచ్చేస్తుంటదండి. ఆ ఫ్లవర్ మీకు 8 నెలల వరకు వస్తూనే ఉంటదండి. ఎంత సార్ మార్కెట్ రేట్ ఎంత? మార్కెట్ 1200-1300 ఉంది సార్ రేట్. ఇది కేజీ. ఇది నేను నాకు తెలిసిన డాక్టర్ గారికి నిన్న ఫ్రూట్ ఇచ్చాను, కిఫీ డాక్టర్ గారు అని, రాజమండ్రి డాక్టర్ గారికి ఇచ్చానండి. ఆ డాక్టర్ గారు నేను ఏదో కేజీ బంగారం ఇచ్చినట్టు ఫీల్ అయ్యారండి. ఆయన నిజంగా 1 కేజీ బంగారు పట్టుకెళ్ళి ఎంత ఫీల్ అవుతారో అంత ఫీల్ అయ్యారండి. అమ్మ ఇది ఇచ్చావని చెప్పి నాకు వెంటనే వీడియో చేశారండి ఆయన కూడా. ఈ ఫ్రూట్కి ఎన్ని వాల్యూస్ ఉన్నా నాకంటే ఆయన బాగా చెప్పారండి. నాకు తెలిసింది తక్కువ అండి, ఆయన చాలా ఎక్కువ చెప్పారండి. ఆయన అప్పుడు దాంట్లో ఆయన మొత్తం ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ అయ్యి ఉండి అన్ని ఎడ్యుకేట్ చేస్తారండి పేషెంట్. ఈ ఫలం ఒకటి తింటే మీరు హాస్పిటల్కి రావట్లేదు, మీరు మూసుకోవాలన్నట్టుగా చెప్పాడండి ఆయన. అంత అలా చెప్పాడండి డాక్టర్ గారు, కిఫీ డాక్టర్ గారు. మామూలుగా ఫ్రూట్స్ అంటేనే చాలా ఆరోగ్యానికి అరుదుగా ఈ కాక్ ఫ్రూట్ అని కానీ ఇంకా ఇది చాలా ఇదిగా చెప్తుంటారు. బాగా చెప్పారు. అంటే ఇది మనకి 1300-1500 అంటే సాధారణ పీపుల్స్ అంటే మామూలు మధ్యతరగతి కుటుంబాలు కొని అంత స్థాయి కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఇది ప్రొడక్ట్ తక్కువ ఉంది కదా సార్ మన దగ్గర. ఇదే ఒక 10-15 మంది రైతులు వేసారు అనుకో సార్, డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ వచ్చినట్టు చాలా ఇప్పుడు కేజీ 100 రూపాయలు పెట్టి రోడ్డు మీద అమ్ముతున్నారు సార్. ఇది కేజీ 100 రూపాయలు పెట్టినా 10 లక్షల ఆదాయం వస్తుందండి నా లెక్క ప్రకారం. కేజీ ఒక కాయ 100 రూపాయలు మనం డ్రాగన్ ఫ్రూట్ లాగా అమ్మినా సార్ ఇది ఒక ఎకరానికి వచ్చి 10 టన్నులు కాస్తుంది. ఇది ఒకసారి నాటితే ఒక్కో మొక్క 20 సంవత్సరాల వరకు కాపునిస్తుంది. ఏడాది తర్వాత ఒక్కో మొక్క నుండి దాదాపు 50-60 కాయలు కాస్తాయి. హ్యాండ్ పాలినేషన్ ద్వారా మంచి దిగుబడి లభిస్తుంది. స్వర్గ ఫలంగా పిలిచే గ్యాక్ ఫ్రూట్ తినటం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్నాయి. ప్రపంచంలో అధిక మంది ప్రజలు ఎదుర్కొంటున్న డిప్రెషన్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి దరిచేరవు. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జీర్ణశక్తి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మన దేశ విద్యా విధానానికి విదేశీ విద్యా విధానానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ థియరీ పార్ట్ ఎక్కువగా ఉంటే విదేశాలు మాత్రం చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా ఎక్కువగా నేర్పిస్తూ ఉంటాయి. అందుకే అక్కడి విద్యకు అంత డిమాండ్ ఉంటుంది. అయితే మనసుంటే మార్గం ఉంటుంది, అదే చేసి చూపించారు అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్. పరీక్షలో భాగమైన ప్రాక్టికల్స్లో ఏకంగా పుట్టగొడుగులను పండించేశారు. అంటే వీళ్ళు విద్యతో పాటే ఉపాధి మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారన్నమాట. నిజానికి పుట్టగొడుగుల సాగు అంత సులభమా? వీటి కోసం ఈ విద్యార్థులు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు? ఆ వివరాలు తెలుసుకుందాం రండి. చదువుతో పాటు ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. ఫైనల్ ఇయర్ అగ్రి స్టూడెంట్స్ ప్రాక్టికల్స్లో భాగంగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. తక్కువ పెట్టుబడితో నెలన్నర వ్యవధిలోనే లాభాలు తెచ్చే పుట్టగొడుగుల పెంపకం ప్రాక్టికల్గా సక్సెస్ చేయడమే కాదు, కుటీర పరిశ్రమగా చేపట్టే దిశగా బాటలు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత స్వయం సహాయక సంఘాలకు పుట్టగొడుగులు పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. అగ్రి స్టూడెంట్స్ ప్రాక్టికల్స్లో సిరులు కురిపించేలా ఎలా పుట్టగొడుగులు పెంచారో తెలుసుకుందామా? మనం చూస్తున్న ఈ పుట్టగొడుగుల పెంపకం చేపట్టింది ఏ కుటీర పరిశ్రమ వారో కాదు. విద్యతో పాటు ఉపాధి కల్పనకు బాటలు వేసేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల వారు పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. ఈ ఏడాది 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఏఈఎల్పీలో భాగంగా పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం చేపట్టి కేవలం 45 రోజుల వ్యవధిలో ఎలా పంట రాబట్టవచ్చో ప్రాక్టికల్స్లో చూపించారు. శిక్షణాంశాలను ఆచరణలో పెడుతూ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ముత్యం చిప్ప, పాల రకాలకు చెందిన పుట్టగొడుగులు పెంపకం చేపట్టారు. విత్తనాలు 5 కిలోలు తెచ్చి పెంపకం చేపట్టారు. పుట్టగొడుగులు పెంచడం ఎంతో తేలికని అంటున్నారు ప్లాంట్ పాథాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీలత. ఓ చిన్న గదిని శుభ్రం చేసుకుని దాని చుట్టూ పరదాలు కట్టాలి. ఎండు వరిగడ్డిని 1 నుంచి 1.5 అంగుళాలు కత్తిరించాలి. ఫార్మాల్డిహైడ్ కార్బడిజంను నీటిలో కలిపి ఆ ద్రావణంలో దాన్ని 16 నుంచి 18 గంటల వరకు నానపెట్టాలి. తర్వాత గడ్డిని ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎండిన గడ్డిని మొదట ఒక లేయర్ పాలిథిన్ కవర్లలో పెట్టి దానిపై పుట్టగొడుగుల విత్తనాలు పెట్టాలి. ఇలా 4 నుంచి 5 లేయర్ల వరకు పెట్టి రబ్బర్తో మడిచి రోలుగా కట్టాలి.
అనంతరం దానికి 10 నుంచి 12 రంధ్రాలు పెట్టాలి. వీటిని గదిలో వేలాడదీయాలి. సరిపడా నీటి తడులు అందిస్తూ గదిలో తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. అగ్రి స్టూడెంట్స్ ముత్యపు రకం, పాల రకం రకాలు 3000 ఖర్చు పెట్టి సాగు చేశారు. 40 కేజీల పుట్టగొడుగులు ఉత్పత్తి అయింది. కేజీ 250 రూపాయల చొప్పున 10,000 ఆదాయం వచ్చింది. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం ఇంట్లోనే పెంచడం ద్వారా మంచి ఆదాయం సమకూరుతుందని ప్లాంట్ ప్యాథాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీలత అంటున్నారు. 1 to 5 years స్టూడెంట్స్ ఉంటారు. సో ఫైనల్ ఇయర్లో వచ్చేసి స్టూడెంట్స్కి ఏఎల్పి ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఏఎల్పి ప్రోగ్రాంలో భాగంగా ప్లాంట్ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళము సో పుట్టగొడుగుల పెంపకం స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాము. సో పుట్టగొడుగుల పెంపకము స్టూడెంట్స్కి నేర్పించడమే కాకుండా సో దీనివల్ల మన ఫార్మర్స్ కూడా చాలా వాళ్ళకు కూడా ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఆదాయం పెంచుకోవడంలో అయినా, హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడంలో అయినా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మా స్టూడెంట్స్ ఇది నేర్చుకోవడం వల్ల మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి వాళ్ళు నాలెడ్జ్ స్ప్రెడ్ చేయడం, వేరే వాళ్ళకి చెప్పడం ఒకటైతే, ఇంకొకటి ఇన్ ఫ్యూచర్ ఏదైనా కొంచెం పరిస్థితులు మనకి అనుకూలంగా రాని సిచ్యువేషన్లో వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు కొత్తగా ఎంటర్ప్రెన్యూర్ అవ్వడం కోసం కూడా మేము ఇప్పటి నుంచే వాళ్ళకి ట్రైనప్ చేస్తూ ఉంటాము. సో పుట్టగొడుగుల పెంపకం వచ్చేసి చాలా తక్కువ పెట్టుబడితో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో దీనికి వచ్చేసి పెట్టుబడి మనం ఒక 3,000 నుంచి 5,000 వరకు పుట్టగొడుగుల పెంపకం పెట్టుకోవచ్చు. పాలిథిన్ బ్యాగ్స్కి, కవర్స్కి పెద్దగా అమౌంట్ ఏం పట్టదు. సో ఈ రకంగా చూసుకుంటే ఒక ఫార్మర్ అంటే దీనికి ల్యాండ్తో అవసరం లేదు. బిలో పావర్టీ లైన్లో ఉన్న ఒక ఫార్మర్ లేదా ల్యాండ్లెస్ ఫార్మర్ సో ఈజీగా ఒక 3,000 నుంచి 5,000 పెట్టుబడిలోనే మనము ఒక మష్రూమ్ కల్టివేషన్ అంటే పుట్టగొడుగుల పెంపకాన్ని చేసుకొని ఫార్మర్ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువకులు స్వయం సహాయక సంఘాలకు పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉంటే ఉచిత శిక్షణ ఇస్తామని అగ్రి స్టూడెంట్స్ చెబుతున్నారు. ఇప్పటికే 4 సార్లు కళాశాలలో మహిళలతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు దీన్ని సదవకాశంగా మార్చుకుని ఇంటి వద్దనే ఉపాధి పొందవచ్చని చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో లాభాలు రావడమే కాదు, కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం ఉపాధికి బాటలు వేస్తుందని అగ్రి స్టూడెంట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫార్మర్స్కి కానీ లేకపోతే గృహిణులకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మేము ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే యూత్కి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకా భవిష్యత్తులో మాకు సబ్సిడీలు కానీ ఇట్లా ఏమైనా గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తే మేము ఇంకా పుట్టగొడుగుల ఉత్పత్తిని ఇంకా పెంచుతాము. ఇంకా మన ఇండియాని కూడా ముందంజలో ఉంచుతాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వీఆర్ నాట్ ద జాబ్ సీకర్స్, వీఆర్ ద జాబ్ గివర్స్. ఫార్మింగ్లో మనకి మిషన్స్ అవన్నీ వస్తాయి. దీంట్లో మిషన్స్ అంతేం ఉండవు, మనం ఈజీగా చేసుకోవచ్చు. బయట చూసుకుంటుంటే 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా దీన్ని పెంపకం చేసుకుంటున్నారు. అంటే రిటైర్ అయిపోయినాక కూడా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. సో అంత ఎనర్జీ కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎంత ఏజ్ ఉన్నా కూడా మనం దీన్ని చేసుకుంటాము. ఒకవేళ దీనిపైన ఇంట్రెస్ట్ ఉంటే మా కాలేజీని సంప్రదించవలసింది. ప్రపంచం అంటే మానవజాతి ఒక్కటే కాదు, సమస్త జీవకోటి ఈ ప్రకృతిలో భాగమే. కానీ మనుషులు మాత్రం తమ అవసరాల కోసం సృష్టిస్తున్న ఆధునిక ప్రపంచపు పునాదుల్లో ఎన్నో జీవరాశులు కనుమరుగయ్యాయి. మరికొన్ని అంతరించే దశలో ఉన్నాయి. అలాంటి కోవలోకి వస్తున్నాయి పిచ్చుకలు. ఒకప్పుడు విరివిగా కనిపిస్తూ తమ కిలకిల రాగాలతో కనువిందు చేసిన ఈ అందమైన చిన్ని పక్షులు నేడు అరుదుగా కనిపిస్తున్నాయి. అందుకే వీటిని రక్షించడానికి నడుం బిగించారు విశాఖవాసులు. పిచ్చుకల కోసం తమ ఇంట్లో కొంత భాగాన్ని వాటికి కేటాయించారు. ఇంతకీ వారంతా పిచ్చుకలను ఎలా రక్షిస్తున్నారో చూసొద్దాం పదండి. ఒకప్పుడు విరివిగా కనిపించే పిచ్చుకలు నేడు అరుదుగా కనిపిస్తున్నాయి. పట్టణీకరణ ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడం బర్డ్ లవర్స్ను కలిచివేస్తోంది. జీవ వైవిధ్యంలో పిచ్చుకదే ప్రముఖ పాత్ర. ఈ విషయాన్ని గ్రహించిన విశాఖవాసులు పిచ్చుకల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీంతో చాలా మంది ఇళ్లలో పిచ్చుకల కోసం ప్రత్యేకంగా కృత్రిమ గూడులు ఏర్పాటు చేసి ఆహారాన్ని పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ నెల 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా అందమైన పిచ్చుకలపై ప్రత్యేక కథనం.
ఒకప్పుడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాసుల్లో కిలకిలమంటూ సందడి చేసిన పిచ్చుకలు నేడు కనుమరుగవుతున్నాయి. జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పులు పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా మారడమే దీనికి ముఖ్య కారణం. దీంతో పిచ్చుక జాతి అంతరించే దశకు చేరుకుంటోంది. శరవేగంగా పట్టణీకరణ, సెల్ టవర్స్, చెట్లు కొట్టివేత, రసాయనాలతో పళ్ళు ఇలాంటివి ఎన్నో పిచ్చుకలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఊర పిచ్చుకలు గ్రామాల్లో విరివిగా ఉండేవి. రైతులు పిచ్చుకల ఆహారం కోసం వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరులకు వేలాడదీసేవారు. ప్రస్తుతం ఎవరూ దీనిపై శ్రద్ధ చూపడం లేదు. నివాస ప్రాంతాల్లో మట్టి పాత్రల్లో పక్షుల కోసం నీరు, ధాన్యం గింజలను ఉంచాలి. పిచ్చుకల ఆవాసం కోసం అట్ట, కర్ర, వెదురుతో చేసిన ప్రత్యేక గోళ్లను ఏర్పాటు చేయాలి. పిచ్చుకలు ఇష్టపడే ఈత చెట్లను విరివిగా పెంచాలి. పిచ్చుకలు ముఖ్యంగా గింజలను తింటాయి. కొన్ని చిన్న చిన్న క్రిమికీటకాలను కూడా తింటాయి. కానీ నేడు ఆధునిక జీవన విధానంలో మనిషి ఇవేవీ పట్టించుకోకపోవడం వల్లనే పిచ్చుకల మనుగడ ప్రమాదంలో పడింది. పిచ్చుకలు జీవ వైవిధ్య రక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పుష్పజాతుల పరపరాగ సంపర్కంలో ఎనలేని సహకారాన్ని అందిస్తాయి. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నివాసం ఉండే పిచ్చుకల్లో పరిమాణం, రంగుల్లో స్వల్ప తేడాలున్నాయి. ఆడపక్షులు ఊదా, గోధుమ రంగులో ఉంటాయి. మగపక్షులు కాంతివంతమైన నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. నిరాటంకంగా సాగుతున్న చెట్ల నరికివేత, తరుగుతున్న అడవులు, సెల్ టవర్ల రేడియేషన్ ఆ చిన్ని పక్షుల ఉసురు తీస్తున్నాయి. అంతరించిపోతున్న వీటిని కాపాడేందుకు ముందుకు వస్తున్నారు. విశాఖలో చాలా మంది గూళ్లు ఏర్పాటు చేసి వాటి మనుగడ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. అయితే ఈ యాక్చువల్గా ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్లో, ఎకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ వాటికి దొరకట్లే ఈ కాంక్రీట్ జంగిల్ వల్ల. సో ఎక్కడైనా ఒక వాటర్ పెడితే వాటికి ఆ సోర్స్ ఉంటుంది కదా అని ఒక ఐడియా వచ్చింది. ఆ వాటర్ పెట్టిన తర్వాత వాటికి ఫుడ్ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఒక చిన్న ప్లేట్లో ఫుడ్ పెట్టడం చేసాం. ఆ తర్వాత నుంచి అవి నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అయ్యాయి. యాక్చువల్గా ఇక్కడికి వస్తున్నవి 2 రకాలండి. ఒకటి సిల్వర్ బిల్లు, ఇంకొకటి స్పారోస్. ఈ సిల్వర్ బిల్ అనేది చాలా రేర్. ఇది ఎక్కడో యాక్చువల్గా అది అంతరించిపోతున్న తెగ అది యాక్చువల్గా. ఇప్పుడు మనకి ఆ సిల్వర్ బిల్లు ఇక్కడ మనకి ఎపీర్ అయింది. అది మాకు చాలా సంతోషం, అది సిల్వర్ బిల్ రావడం. స్పారోస్ వస్తూ ఉంటాయి, బట్ స్పారోస్ కంటే సిల్వర్ బిల్స్ చిన్నగా ఉంటాయి. వాటి తాలూకా నాయిస్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది వాటి తాలూకా ఇది. సో అది చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో అవి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాయి. ఇట్ గివ్స్ ఎ గుడ్ ఇదన్నమాట అట్మాస్ఫియర్. ఈ రోజుల్లో పక్షులు చాలా అంతరించిపోతున్నాయి. అందులో పిచ్చుకలు అనేది మనం ఈ రోజుల్లో చూస్తే చాలా అంతరించిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో వాటిని కాపాడేందుకు మా అక్క ఒక చాలా మంచి పని చేస్తున్నారు. అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా తను ఒక నెస్ట్ బిల్డ్ చేయడం, అంటే ఒక ఆర్టిఫిషియల్ అంటే ఇన్స్టాల్ చేసి పిచ్చుకలు వాళ్ళ ఇంటికి పొద్దున్న వచ్చి తను ఇక్కడ నీళ్లు పెట్టి వాటికి ఫుడ్ ఇవన్నీ సప్లై చేస్తుంది అనమాట. సో పిచ్చుకల్ని అంటే మన ఎన్వైరన్మెంట్ సేవ్ చేస్తే ఆటోమేటిక్గా పక్షులు కూడా సేవ్ అవుతాయి. అవి వెరీ ఎకో ఫ్రెండ్లీ, అంటే వాతావరణానికి చాలా ఫ్రెండ్లీగా ఉండేవి. ఇక్కడ తను ఏ పెస్టిసైడ్స్ కానీ ఆర్టిఫిషియల్ అంటే ఇవేమి వాడకుండాను న్యాచురల్ మెన్యూర్ ఇవన్నీ వాడి తను ఈ హాబీని ఇంకా తను పెంచుకుంటుంది. ఇతరులకు కూడా తను లైక్ షీఈస్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. మా అందరికీ తను చూసే మేము కూడా చాలా ఇన్స్పైర్ అవుతాము. సో నేను కూడా అందరికి ఒకటే కోరుకుంటున్నాను, మన ఎన్వైరన్మెంట్ ఎంత బాగా సేవ్ చేస్తే మనము ఉండొచ్చు, మనతో పాటు అదర్ లివింగ్ థింగ్స్ కూడా హ్యాపీగా మనం ఒక సెక్యూరిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మానవ జాతికి, పర్యావరణానికి ఎనలేని కృషి చేస్తున్న పిచ్చుకల ఆవశ్యకతను విశాఖ వాసులు ఎప్పుడో గ్రహించారు. అందుకే నగరంలో చాలా మంది తమ ఇళ్లలో పిచ్చుకలు స్వేచ్ఛగా జీవించడానికి తగు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. చాలా మంది తమ ఇళ్లలో పిచ్చుకల కోసం కృత్రిమ గూడులు ఏర్పాటు చేస్తున్నారు. అవి బాగా ఇష్టపడే ఆహారాన్ని కొని మరీ పెడుతూ ఈ చిన్న జీవిపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. అంతేకాదు తమ ఇంట్లో ఉండే పిల్లలకి కూడా పిచ్చుకలను ఎలా సంరక్షించాలో, వాటికి ఎలా ఆహారం పెట్టాలో నేర్పుతున్నారు. దీంతో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా వీటిని పెంచుతున్నారు.
అందుకే ఆయా ఇళ్లకు ఈ పిచ్చుకలు ప్రతిరోజు వచ్చి కిచకిచమంటూ సందడి చేస్తున్నాయి. విశాఖలో చాలా ఇళ్లలోకి, అపార్ట్మెంట్లలోకి ప్రతిరోజు వచ్చి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయాయి అంటే అతిశయోక్తి కాదనిపిస్తోంది. తమ ఇంట్లో వాటి కోసం ప్రత్యేక గూడ్లు, ఆహారాన్ని పెట్టి వాటిని తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నామని చిన్నారులు సైతం చెబుతున్నారు. నా పేరు గోపియానా. ఇంకా నా ఫేవరెట్ బర్డ్ స్పారో. ఎప్పుడు చూసినా నా పెద్దమ్మ ఇంటికి వస్తాను స్పారో వల్లే. ఎందుకంటే ఈ రోజుల్లో స్పారో ఎండేంజర్ అయిపోతున్నారు. అందుకనే మనం ఒక స్పారో ఎండేంజర్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. ఎలాగంటే మనం నెస్ట్స్ ఇన్స్టాల్ చేయాలి మన బాల్కనీలో. అప్పుడు స్పారో సేఫ్గా ఉంటారు. ఇంకా మన ఒక బౌల్ ఆఫ్ వాటర్ ఇంకా గ్రెయిన్స్ ఆఫ్ సీడ్స్ వేస్తే బర్డ్స్ డిహైడ్రేట్ అవుతారు, ఇంకా బాగా తింటారు. నా పేరు సంజన. మార్చ్ 28 బర్డ్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే వాటి గురించి అవేర్నెస్ పెరగడానికి అండ్ వాటి ఇంపార్టెన్స్ తెలియజేయడానికి. బర్డ్స్ ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే మన కన్స్ట్రక్షన్ వల్ల, డిఫారెస్టేషన్ వల్ల. జనరల్లీ బర్డ్స్ మన ఇంట్లోనే తిరుగుతాయి. వాటిని రోజు మార్నింగ్ వాటర్ పెట్టి, ఫుడ్ పెట్టి మనం పెంచాలి. అప్పుడే వాటిని ఎండేంజర్డ్ కాకుండా మనం చేయగలం. మేము వాటర్ పెడతాం రోజు. మా పిచ్చుక రోజు మా ఇంటికి వస్తుంది. మేము రోజు ఫుడ్ అండ్ వాటర్ పెడతాం మార్నింగ్. అండ్ మా పెద్దమ్మ ఇంట్లో నేను ఎవ్రీ సండే వస్తాను బర్డ్స్ చూడటానికి. చాలా వాటర్ పెట్టి, ఫుడ్ పెట్టి చాలా బాగా చూస్తారు. సో మనం బర్డ్స్ ఎండేంజర్డ్ కాకుండా చూసుకొని మనం వాటిని సేవ్ చేయాలి. నా పేరు సాయి శ్రేయస్. అసలు ఈ పిచ్చుకల్ని మనం ఎందుకు సంరక్షించాలి, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. చైనాలో 1960sలోని పిచ్చుకలు ఈ పంట మొక్కల్లోని వాటిల్లోని పీకు తినేస్తున్నాయి అనేసి అనుకొని అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్గా పిచ్చుకలన్నిటిని చంపేయమని ఆర్డర్ చేశారనమాట. దానివల్ల ఏమైందంటే ఎన్నో పాపులేషన్స్ ఆఫ్ పిచ్చుకల్ని చంపేశారనమాట, ఎరాడికేట్ చేసేసారు ఆ ఊరు నుంచి. దానివల్ల పంట పొలాల్లోని కావాల్సినంత పెస్ట్స్ చాలా ఎక్కువైపోయాయి అనమాట ఒకేసారి. వీళ్ళు ఏమనుకున్నారంటే పిచ్చుకల వల్లే పంట పొలాలు పాడైపోతున్నాయి అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే పిచ్చుకలే ఆ పెస్టిసైడ్స్, ఆ పెస్ట్స్ ఉంటాయి కదా పంట మొక్కల్లోని, వాటిని తిని ఈ పంట పొలాలని సంరక్షిస్తున్నాయి. సో దీన్నే స్పీషీస్ ఇంటర్డిపెండెన్స్ అంటారనమాట. సో ఈ పర్యావరణ సమకూల్యత కోసం మనం ఈ పిచ్చుకల్ని సంరక్షించాలి. ఇవి ఉంటేనే ఈ చిన్న బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అనమాట. ఇవి ఉంటేనే మనం కూడా ఎగ్జిస్ట్ అవ్వగలం. ప్రతిదీ ఇంటర్డిపెండెన్స్ అయి ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెన్స్ అనమాట మనకి. ప్రతి స్పీషీస్ మన ఎర్త్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.